సో అడ్వాన్స్మెంట్ మనకి ఏ రకంగా ఉన్నాయి ఐవీఎఫ్లో అనేది కొద్ది వరకు తెలుసుకుందాం. సో అడ్వాన్స్మెంట్ ఇంకా ఎక్కడి వరకు ఎక్స్టెంట్ అయింది అంటే సెలెక్షన్ ఆఫ్ ఎగ్స్, సెలెక్షన్ ఆఫ్ స్పర్మ్స్ అనేది మనము చాలా అడ్వాన్స్మెంట్ చాలా వచ్చాయన్నమాట. వీటిలో అడ్వాన్స్మెంట్ అయిన కొద్దికి మనము న్యాచురల్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది దానికి టెక్నికల్గా చూస్ చేసే మెకానిజం అనమాట. సో ఈ అడ్వాన్స్మెంట్ లైక్ మైక్రోఫ్లూయిడిక్స్ ఆర్ చిప్ ఆర్ ఇవన్నిట్లో మనం స్పర్మ్ మార్ఫాలజీ ఆర్ స్పర్మ్ మొటిలిటీ అదంతకదే వెళ్ళేవి, అదంతకలే మైగ్రేట్ అయ్యేవి, ప్రొపగేట్ అయ్యేటి వాటిని మనం సెలెక్ట్ చేసుకొని వీటిని మనం ఎంబ్రియో అవ్వడానికి యూజ్ చేసేవన్నమాట. సో ఈ ప్రాసెస్లో యూజువల్గా ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ కౌంట్ అనేది అట్లీస్ట్ మోర్ దెన్ 5 to 8 మిలియన్ ఉన్నట్లయితే న్యాచురల్గా ఫస్ట్ స్పర్మ్ అయితే మూవ్ అవ్వాలి. ఆ మూమెంట్లో మనము సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ స్పర్మ్ మొటిలిటీ ఇనీషియల్ మొటిలిటీయే తక్కువ ఉన్నట్లయితే మనం ఈ ప్రొసీజర్స్కి వెళ్ళడానికి కుదరదు అనమాట. సో అడ్వాన్స్మెంట్ అన్ని మెకానిజం మనకి కొద్ది వరకు నార్మల్ మోటిలిటీ ఆఫ్ ది స్పర్మ్ యూస్ చేసుకొని బేస్ చేయడం జరుగుతుందన్నమాట. సో న్యాచురల్ సెలెక్షన్ స్పర్మ్ చేసుకున్నప్పుడు మనం ఎంబ్రియో ఒబ్టైన్డ్ కెపాసిటీ ఆర్ నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ వచ్చేటివి కూడా చాలా హైగా ఉంటాయి అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది అనమాట.